జగనన్న ఆస్తుల విషయంలో హైదరాబాద్లో ఎన్సీఎల్టీకి జగనన్నకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మీరేమో చెన్నై ఎన్సీసీఎల్ఏటీలో అప్పీల్కి వెళ్ళారు. కోర్టులో ఏ తీర్పు వస్తే ఆ తీర్పు ప్రకారం మీ ఆస్తుల వ్యవహారం తేలుతుంది కదా. మరి ఎందుకు మీరు గాబరాపడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు? ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమీ లేని దానికి ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి మీ సొంత అన్నని, మీ తోడబుట్టి అయిన అన్నకి అన్యాయం చేయడానికి, అతనికి చెడ్డ పేరు తేవడానికి మీరు సొంత చెల్లెలైన మీరు ఈ విధంగా ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నానమ్మా. అసలు మీరు ఈనాడుకి లేని అబద్ధాలు చెప్పడమే కాకుండా వాళ్ళు జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాయించడం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదమ్మా. ఈ ప్రధాన వార్తలుగా తప్పుడు కథనాలని ఈనాడు రాసి తప్పుదోవ పట్టిస్తే వాటికి మా పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అమ్మా? మీరే ముందు మాట్లాడతారు, తప్పుడు కథనాలు ప్రచురిస్తారు, తప్పుడు ఆరోపణలు చేస్తారు, అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉంటారు. మరి వాటన్నిటికీ కౌంటర్ ఇవ్వకపోతే అది నిజమని నమ్మే అవకాశం ఉంది కదమ్మా. అది కూడా చేయొద్దా? ఇన్ని రోజులు ఆగారు అంటే మీ మీద గౌరవంతో, అలాగే జగనన్నకి ఇలా మీ మీద ఏం మాట్లాడడం ఇష్టం ఉండదు కాబట్టి ఇన్ని రోజులు ఆగడం జరిగింది. అయినా జగనన్నకి ఇష్టం లేకపోయినా మా పార్టీ నాయకులు మీరు చేసిన తప్పుడు ఆరోపణలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి సమాధానాలు చెప్పారు. నిజంగా అంత గొప్ప అన్నని మీరు కలిగి ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడడం నిజంగా చాలా బాధేస్తుంది షర్మిలమ్మ. అలాగే మీరేమో ఆ కథనంలో వైఎస్ఆర్ గారి వీలునామా గురించి అంటూ లేని వీరునామా గురించి రాయించడం, ప్రస్తావించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అంటే జగనన్న వ్యక్తిత్వ హననం చేయడానికి తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా లేని వీరునామాని గురించి కూడా ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నానమ్మా. అంటే జగనన్న మీద నిరంతరం అబద్ధాలతో, అసత్యాలతో బురద చల్లే ప్రయత్నం చేస్తూ జగనన్న ప్రతిష్టను దిగజార్చడానికి ఒక సొంత చెల్లెలుగా మీరు ఇలా ప్రయత్నిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉండే పరిస్థితి ఉందమ్మా. అందుకు బాధపడి మౌనంగా ఉండలేక మా పార్టీ నాయకులు మీరు చేసిన పనులకి, మీరు మాట్లాడిన మాటలకి కౌంటర్గా సమాధానాలు చెప్పారు. అందులో తప్పేముంది? మళ్ళీ ఇప్పుడు మీరు ఏమీ మాట్లాడకుండానే మా పార్టీ నాయకులు ఏదో మాట్లాడేసినట్టుగా అబద్ధాలు చెప్తూ ఉంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు నివ్వెరిపోతూ ఉన్నారు షర్మిలమ్మ. అసలు మీరు వేస్తున్న అబాండాలను జగనన్న ఎందుకు భరించాలి? అలాగే అసలు ఎంత ఓర్పుతో జగనన్న ఉంటూ ఉంటే జగనన్న ఓర్పే మిమ్మల్ని కాపాడుతూ ఉందమ్మా. నిజంగా చెప్తున్నాను, ఇంత అబాండాలు వేస్తున్నా, ఎంత అసత్యాలు మాట్లాడుతున్నా జగనన్న ఓర్పుగా వాటిని భరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఓర్పు సహనమే మిమ్మల్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఆ ఓర్పు సహనం ఈరోజు ఒక బలహీనతగా మారిపోతూ ఉంది కాబట్టి మా పార్టీ నాయకులు జగనన్నకి ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్స్ పెట్టి మీరు తప్పుడు ఆరోపణలు చేస్తే వాటికి సమాధానాలు చెప్పిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఎంత దారుణంగా మాట్లాడారంటే ఈరోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళనేమో కుక్కలు అంట. అసలు అలాంటి వ్యాఖ్యలు మహానేత వైఎస్ఆర్ గారి పేరుతో పెట్టిన పార్టీలో ఉన్న నాయకులు, ఈ పార్టీలో ఉన్న నాయకులు తీసుకుంటే మెజారిటీ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ గారికి వీర భక్తులు, అత్యంత ప్రాణమిచ్చే కార్యకర్తలు, నాయకులు. అలాంటి వాళ్ళని ఏ విధంగా మీరు కుక్కలు అంటూ దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారో నాకు అర్థం కావట్లేదమ్మా. నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? మీ తండ్రి అయిన వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టిన పార్టీలో ఉన్న నాయకుల్ని కుక్కలు లాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది షర్మిలమ్మ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇంత దారుణంగా ఎలాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తారు అంటే వైఎస్ఆర్ గారిని ద్వేషించే వాళ్ళు, వైఎస్ఆర్ గారిని దూషించే వాళ్ళకి మాత్రమే మనసు వస్తుంది. మీకు మనసు వచ్చింది అంటే అలాంటి వైఎస్ఆర్ గారిని దూషించే చంద్రబాబు నాయుడు గారితో మీరు సావాసం చేస్తూ ఉన్నారు, అతని డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇంత దారుణమైన వ్యాఖ్యలు మీరు మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు చూసాం. నిజంగా చాలా బాధగా ఉందమ్మా. అలాగే
మాకు సంస్కారం ఉంది కాబట్టి మీరు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము హద్దులు దాటకుండా మేము మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉందమ్మా. అలాగే నిజంగా విలువలు విశ్వసనీయత గురించి షర్మిలమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు విలువలు విశ్వసనీయత ఉన్నాయమ్మా? మీరు మాటలు మార్చడంలో అందివేసన చేయగా మీ ప్రవర్తనే తెలియజేస్తూ ఉంది. మీరు తెలంగాణలో పార్టీ పెట్టారు, మా అత్తవారి ఇల్లు ఇక్కడ, నా ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను, ఇక్కడ ప్రజలకు సేవ చేస్తానని ఎన్నో మాటలు చెప్పారు. మరి ఎందుకమ్మా అక్కడ పార్టీని క్లోజ్ చేసేసి ఆంధ్రాకి వచ్చారు? అంటే మీరు మాట్లాడిన మాటలన్నీ మీరే తొంగలో తొక్కి ఈరోజు వాటిని అబద్ధాలుగా మార్చేస్తూ మాట మార్చిన పరిస్థితి చూసాం. మరి మీకు విలువలు విశ్వసనీయత ఉందంటే ఎలా అమ్మా ప్రజలు నమ్ముతారు చెప్పండి? మీకు విలువలు విశ్వసనీయత లేదు కాబట్టే ఈరోజు ఎంత పచ్చి అబద్ధాలని ఆస్తుల విషయంలో అవ్వచ్చు, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవ్వచ్చు ప్రజలకు చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జగన్ గారికి ఏంటి దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి అనేసి షర్మిలమ్మ మాట్లాడారు. అమ్మ, జగనన్న దమ్ము గురించి మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారమ్మా. జగనన్న దమ్ము ధైర్యం ఏంటో మీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఇప్పుడు సోనియా గాంధీ గారు అవ్వచ్చు, రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, మీ జాతీయ అధ్యక్షులు ఆ పార్టీని నడుపుతున్న వాళ్ళని అడిగితే జగనన్న దమ్ము ధైర్యం ఏంటో తెలియజేస్తారు. అలాగే మీరు సావాసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అడిగితే జగనన్న దమ్ము ధైర్యం ఏంటో తెలియజేస్తారు. ఎందుకంటే జగనన్నని ఎదుర్కోలేక ఒకవైపు మోడీ గారిని, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకొని అలాగే లోపాయికారుగా మీతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే జగనన్న దమ్ము ధైర్యము ఏంటో తెలియజేస్తారు. కాబట్టి జగనన్న గురించి ఎందుకమ్మా అంత దిగజారిపోయి మీరు మాట్లాడుతున్నారు? ఎవరి డైరెక్షన్లో మీరు వెళ్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇప్పుడు మా నాయకులు ఇప్పటికీ మీ ఆస్తుల విషయం అవ్వచ్చు, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవ్వచ్చు, మీకు కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు, అవినాష్ రెడ్డి గారు అవ్వచ్చు. వాటికి సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదమ్మా? అవి సమాధానం చెప్పలేక వాటికి మీ దగ్గర ఆన్సర్స్ లేవు కాబట్టి ఈరోజు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగినవే మరొకసారి మీకు నేను గుర్తు చేస్తాను. సమాధానం చెప్పండి షర్మిలమ్మ. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారంటూ ఏబిఎన్ లాంటి టీవీల్లో బ్రేకింగ్స్ ఆ రోజు వేశారు కదా, మరెందుకు మీరు వాటి గురించి ప్రస్తావించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అంటూ ఆయన బావమర్ది శివప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పిన వీడియోలు ఉన్నాయి కదమ్మా, ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు కోరడం లేదు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను.